ఇక్కడ రక్తం వెయిటింగ్ లిస్ట్ బర్త్ కన్ఫర్మ్ వస్తారు మా వాళ్ళు చాలా మందిని వెయిటింగ్ లిస్ట్ బర్త్ కన్ఫర్మ్ చాలా మంది వచ్చారు. సో తప్పకుండా వచ్చి దే విల్ టేక్ యువర్ బ్లడ్. గోపి గారు జాగ్రత్త చూసుకోండి. బీపీ ఇంకా అన్ని టెస్ట్ రామా మా వాళ్ళు అన్ని చెక్ చేస్తారు, లేకపోతే తీరు. ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మా కుమార్ గారు కమ్, ఐ జస్ట్ గో కమ్. Sit straight. Right hand. Okay, done. Sleep well. Bath చేయండి. Sleep కాదు, lie down. Come. తెలుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మా నాన్నగారు, మీ అన్నగారు, పేద ప్రజలకి దేవుడు నందమూరి తారక రామారావు గారి 103 జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన బ్లడ్ డోనర్స్తో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రతి ఒక్కరికి, తెలుగు జాతిలో ఉండే ప్రతి ప్రజలకి ఆయన గురించి అందరికీ తెలుసు. నేను వివరంగా చెప్పేది ఏమీ లేదు. ఆయన మా చిన్నప్పుడు, అదే కాకుండా ఆయన చిన్నప్పుడు ఆయన కష్టపడి పైకొచ్చారు. వాళ్ళ తల్లి తండ్రుల్ని అందరినీ, తమ్ముడిని చూసుకోవటానికి ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం, కుటుంబం కోసం కూడా ఆయన రాత్రి పగలు సినిమా రంగంలో ఆయన కష్టపడ్డారు. దాని తర్వాత ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం ఆయన రాజకీయ రంగంలో వచ్చారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేద ప్రజలకి, అది కూడా మహిళలకి, ఎస్పెషలీ ఆయన ప్రవేశం పెట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఆయన మహిళలకి ప్రత్యేకంగా ప్రతి ఆస్తి హక్కులో వాళ్ళ ఆస్తిలో హక్కు ఉండాలని, అట్లా సమాన హక్కు ఉండాలని, ప్రతి సమాజంలో వాళ్ళు ముందు నడవాలని ఆయన చాలా పథకాలు పేద ప్రజలకి, మహిళలకి ఆయన తీసుకొచ్చారు. వాళ్ళకే కాదు, ప్రతి వర్గం కోసం ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయనకి 9 నెలల్లో ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పతాకం పైకి జెండా ఎగరేశారు. ఆ గొప్పదనం ఆ ఒక్క మహనీయుడికే దక్కుతుంది. అట్లానే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ కానీ, కార్యకర్తలు కానీ ఆ డిసిప్లిన్తో, ఆ చిత్తశుద్ధితో వాళ్ళు మన పార్టీ గెలిచిన ఓటమిలో కూడా మా కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇవాళ మేము ఇక్కడికి ఇట్లా నుంచునే వాళ్ళం కాదు. ఇట్లా వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళు మన పక్కన ఉంటారు ఎప్పుడు. ఆ ధైర్యం కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగు ప్రజలు కానీ మాకు ఇచ్చిన ధైర్యంతో ఇవాళ మేము కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా నుంచుని పోరాడుతున్నారంటే ఇప్పటికి కూడా అది తెలుగు ప్రజలు, అది ప్రజలందరూ నమ్మి ఆయన కోసం, పార్టీ కోసం ముందుకొచ్చారు. అది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆయన ఏమనుకున్నారో పేద ప్రజలకి ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉండటానికి మా ఆలోచనతో ప్రజలకి దగ్గర ఉండటానికి
ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నిర్మించారు. ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయగలమో పేద ప్రజలకి మేము అన్ని ముందుకి తీసుకెళ్తున్నాము. అది బ్లడ్ బ్యాంక్ అవని, ఎడ్యుకేషన్ అవని, ఏ రంగం అయినా కూడా హెల్త్ క్యాంప్స్ కానీ ప్రజలకి ఏది అవసరమో వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి ట్రస్ట్లో వాళ్ళు ఎదురుగుండా అడుగుతారు, మాకు ఇది చేయండి అది చేయండి అని. మేము ఏ జాతి అని చూడట్లేదు, ఏ కులం అని చూడట్లేదు, ఏ పార్టీ అని చూడట్లేదు. ఎవరు తట్టుతారో తలుపు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్టు వాళ్ళకి ఎప్పుడు ముందుకొచ్చి ఆ సేవా భావనతో మేము ముందుకెళ్తాము. మరొక్కసారి మా తెలుగు ప్రజలకి ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి గుర్తు ఉంచుకుని వాళ్ళు ఇంకా కూడా మర్చిపోకుండా వాళ్ళు ముందుకొచ్చి మాతో పాటు నుంచున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్కి భారత్ రత్న ఇవ్వాలని పదే అంటున్నారు. ఇకనైనా అది నెరవేరుతుందనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రై చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా మనకి మన అన్నగారికి ఆ భారత్ రత్న అనేది తప్పకుండా ఆయనకి అందుతుంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, పోరాడలేదు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఆలోచించి ఆయనకి ఆ పథకం ఇవ్వాలని తెలుగుదేశం కానీ తెలుగు ప్రజల ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ని నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. అవునండి, ఇన్విటేషన్ వచ్చింది, కానీ నేను ఇక్కడ ఉండట్లేదు. నేను అమరావతికి వెళ్తున్నాను. వాళ్ళు అప్రోచ్ అయ్యారు, రమ్మన్నారు, కానీ నేను ఇక్కడ ఉండట్లేదండి.